మొదట అన్సర్వ్డ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే అసలు నీళ్లు లేవు ఇన్ని రోజులు వాటికి మొదట కనెక్షన్లు ఇస్తున్నాము. తర్వాత సర్వీస్ ఉన్న చోట ఇంప్రూవ్మెంట్ ఎక్కడైతే చేయాలో తగిన పరిమాణంలో అక్కడ సర్వీస్ లేకపోతే ఇందాక పెద్దలు చెప్పినట్టు 4-5 రోజులకు రావడం, వారం రోజులకు రావడం, అట్లాంటి చోట్ల ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అదే రకంగా మూడవది ప్రభాకర్ గారు చెప్పినట్టు కొన్ని చోట్ల పాత పైప్ లైన్లు ఎప్పుడు వేసారో కూడా తెలియక ఇన్వెంటరీ కూడా లేకుండా ఉన్న ఏరియాలు కొన్ని ఉన్నాయి, అక్కడ పైప్ లైన్లు రీప్లేస్ చేయడం. చివరగా అల్టిమేట్ గా హైదరాబాద్ నగరానికి రేపటి రోజున కృష్ణలో కానీ గోదావరిలో కానీ అవసరమైతే 2 ఏళ్లు వర్షాలు పడకపోయినా అలాంటి కరువు పరిస్థితులు వచ్చినా హైదరాబాద్కి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. కేశవాపురం రిజర్వాయర్ కూడా టెండర్ కూడా పూర్తయింది, పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అంటే ఒక సమగ్రమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం రూపొందుకుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మాట్లాడినా, తెలుగుదేశం శాసనసభ్యులు మాట్లాడినా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా దీన్ని స్వాగతిస్తున్నారు, అభినందిస్తున్నారు, మంచి కార్యక్రమం చెప్తున్నారంటే దాన్ని బట్టే ఈ పథకం ఉద్దేశం, దీని సాఫల్యం అనేది చాలా కీలకం అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అయితే ఇప్పుడు వివేక్ గారు చెప్పినట్టు కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి, అమల్లో సాధక బాధకాలు ఎట్లాగుంటాయి పెద్ద ప్రాజెక్టులో. కాబట్టి రాక్ కటింగ్ విషయమే కానీ రోడ్ రిస్టరేషన్ కూడా చాలా మంది సభ్యులు కృష్ణయ్య గారు మాట్లాడినారు, వివేక్ గారు మాట్లాడినారు. రోడ్ రిస్టరేషన్ అంత వేగంగా జరగడం లేదు, పైపులు దవ్వుతున్నారు, రోడ్డు దవ్వుతున్నారు, పైపులు వేస్తున్నారు, రోడ్డు మరి తొందరగా మళ్ళీ రిపేర్ చేయడం లేదని చెప్పారు. ఆ చేసిన చోట కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, యాక్సిడెంట్ కూడా అవుతున్నాయని కృష్ణయ్య గారు అన్నారు. తప్పకుండా వాటి విషయంలో మా ఎండి గారు మా బృందం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు కొన్ని చోట్ల మనకి ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు వర్సెస్ ఇండివిజువల్ హోమ్స్. గేటెడ్ కమ్యూనిటీలు కానీ అపార్ట్మెంట్లు కానీ బల్క్ సప్లై ఇస్తాం అధ్యక్ష, ఇండివిజువల్ హోమ్స్ కి ఇండివిజువల్ కనెక్షన్ ఇస్తాం. కాబట్టి అందులో వ్యత్యాసం ఉంటుంది. మరి దాన్ని ఏమైనా రేషనలైజ్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాము. కానీ ఇది ఒక వ్యత్యాసం, దయచేసి గౌరవ సభ్యులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రాజీవ్ గృహకల్ప విషయం చెప్పారు వివేక్ గారు. అక్కడ మరి పెద్ద మొత్తంలో వాళ్ళు బకాయిలు పడి ఉన్నారు. ఇప్పటికే వాటర్ బోర్డు లాస్ లో ఉంది, నెలకు దాదాపుగా 50 నుంచి 60 కోట్ల మధ్యన గ్యాప్ ఉన్నది. కాబట్టి ఆ అరియర్స్ మాకు కొన్ని రావాల్సి ఉంది. అవసరమైతే ఒక ప్రత్యేక సమావేశం అటు హౌసింగ్ డిపార్ట్మెంట్, ఎందుకంటే రాజీవ్ గృహకల్ప అనేది హౌసింగ్ కొంత, జిహెచ్ఎంసీ కొంత వారు కూడా ఇవ్వాల్సి ఉంది. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా నేను ప్రత్యేకంగా పరిశీలిస్తానని చెప్పి కూడా వారికి హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. నిజాంపేట అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి గ్రామాలు 190 జనావాసాలు ఉన్నాయి, వాటిని కూడా వేగవంతం చేయాలని కోరారు. 156 రిజర్వాయర్లు కడుతున్నాం, వాటిని కూడా శరవేగంగా చేస్తున్నాం. గడువుకు ముందే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష కౌసర్ గారు మాట్లాడుతూ బహదూర్పురా అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి అన్నారు. 10 दिन में एक बार पानी आ रहा बोल के आप अभी एक बार जो बोले मैं इस पे गौर करूंगा जरूर, क्योंकि 10 दिन का ये जो आप हालत बताए मेरे इत्तला में तो नहीं था, तो मैं जरूर उस पर गौर करूंगा. हमारे एमडी साहब भी एक बार फील्ड विजिट भी जाएंगे, जरूर देखेंगे. और आपने एक सबसे अहम चीज आपने कहा और सबसे बहुत ही इंपॉर्टेंट चीज आपने ये कहा कि पोल्यूटेड वाटर भी आ रहा. मैं इस बात पे आपको जरूर एक वादा करता हूं. वाटर टेस्टिंग लैब जो है पूरे हैदराबाद में चौतरफ भी बहुत सारे लगा है. अगर कहीं पोल्यूटेड वाटर आ रहा है तो बिल्कुल उस पर इमीडिएटली एक्शन भी लेंगे. और कहीं ऐसा कुछ प्रॉब्लम है तो आप भी जरा जहन में ला दिए हमारे एमडी साहब के और वहां के जो ईडी है या जीएम है उनके जहन में लाइए, जरूर उस पर इमीडिएटली एक्शन भी लेंगे. इसके अलावा आपने फीडर लाइन स्टार्ट करने के लिए और एक सम्प रिवाइव करने के लिए भी आपने गुजारिश किया, जरूर उस पर भी गौर करेंगे. क्योंकि थोड़ा बजट की प्रॉब्लम है, बट उस पर कुछ करके कुछ ना कुछ करके आपका एक प्रपोजल, आपका जो एक 240 करोड़ का एक प्रपोजल भी है आपका सीवरेज का, इट इज अंडर एक्टिव कंसिडरेशन ऑफ गवर्नमेंट. उसका भी हम जरूर कुछ करने की कोशिश जल्द ही करेंगे. గాంధీ గారు మాట్లాడుతూ ఒక 150 కిలోమీటర్లను అడిషనల్ గా తీసుకోవాలని కోరారు. గాంధీ గారికి నా విజ్ఞప్తి ఏమంటే ఇప్పటికే ఉన్న డిపిఆర్ ప్రకారం మనం చేయాల్సిన చాలా పనులు చేస్తున్నాం. ఇంకో 150 కిలోమీటర్లు ఏదైతే ఉన్నదో అడిషనల్ గా మీరు వేయాలని కోరారు ఇప్పటికే. అది కూడా గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది. దిస్ ఇస్ ఇన్ అడిషన్ టు వాట్ ఈస్ ఆల్రెడీ బిన్ శాంక్షన్. సో ఐ విల్ డెఫినెట్లీ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా వారికి నేను హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. చింతల రామచంద్రరెడ్డి గారు మాట్లాడుతూ అడిషనల్ రిజర్వాయర్ల గురించి ప్రస్తావించారు. ఇంకా అడిషనల్ ఆగ్మెంటేషన్ అంటే ఇంకా ఎట్లా మనం కెపాసిటీ పెంచవచ్చు అని అడిగారు. దాంతోపాటు వారు ఏమన్నారంటే ఇంకా మనం సివరేజ్ వ్యవస్థ కానీ సర్కిళ్లు కానీ కొంత డీసెంట్రలైజ్ చేసి బాగా చేయాలన్నారు. నేను రామచంద్రరెడ్డి అన్నగారికి ఒక విజ్ఞప్తి ఏమంటే మిషన్ భగీరథని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నీతి ఆయోగ్ కూడా అభినందించింది. చాలా మంచి కార్యక్రమం, చాలా చక్కటి కార్యక్రమం. దీన్ని మీరు చేస్తే అల్టిమేట్ గా దేశానికి ఆదర్శం అవుతుందని చెప్పి కూడా వారు స్వయంగా అప్పుడు అరవింద్ పన్గారియా గారు
వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక ఉత్తరం కూడా రాశారు. ఒక లెటర్ కూడా, రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చినారు. 19,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం దీనికి మంజూరు చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ నుంచి, మేము రాసింది కాదు, రాశారు. కానీ మాకు ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సిఫారసు మేరకు రాలేదు. మీకు ఒక్క నిమిషం, మీకు నేనేమంటున్నా అంటే తప్పకుండా మీరైనా మేమైనా ఎవరైనా అల్టిమేట్ గా చేసే ప్రతి పని ప్రజలకే పోయేది. కాబట్టి ఇప్పుడు కోర్ సిటీకి సంబంధించి, పెరిఫెరీకి సంబంధించి, కోర్ సిటీ ఎక్కడి నుంచి అయితే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, లక్ష్మణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, పెరిఫెరీ నుంచి ఎక్కడి నుంచి అయితే ప్రభాకర్ అన్న ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో, మొత్తం కలిపి ఒక 31,100 కోట్లకి ప్రతిపాదనలు మళ్ళీ కేంద్రానికి సమర్పించాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.